Conditional clause is an important topic for the students who are going to write their examination, and also it is very important for the aspirants, those who are attending competitive examinations for their posts. ఇది 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే విద్యార్థులకు కండిషనల్ క్లాజ్ అనే టాపిక్ ఇంపార్టెంట్. అలానే ఉద్యోగం కోసము కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకు కూడా ఈ టాపిక్ చాలా ముఖ్యమైనది. జనరల్లీ దిస్ టాపిక్ క్యారీస్ 1 to 2 మార్క్స్ ఇన్ ఎవ్రీ ఎగ్జామినేషన్. ఇది దాదాపు ప్రతి పరీక్షలో కూడా 1 నుంచి 2 మార్కుల దాకా ఈ టాపిక్ మీద కవర్ అవుతూ ఉంటాయి. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ కండిషనల్ క్లాజ్, వీ మస్ట్ నో వాట్ ఈజ్ ఫ్రేజ్ అండ్ వాట్ ఈజ్ క్లాజ్. ఫ్రేజ్ అంటే ఏమిటో, క్లాజ్ అంటే ఏమిటో స్పష్టంగా మనం తెలుసుకోగలిగితే కండిషనల్ క్లాజ్ అనే ఈ టాపిక్ని బాగా మనం అర్థం చేసుకోగలిగిన వాళ్ళం అవుతాం. ఫస్ట్ వీ షుడ్ నో వాట్ ఈజ్ ఫ్రేజ్. Phrase is a group of words that make sense but not full sense. ఫ్రేజ్ అనేటువంటిది కొన్ని పదాల సమూహము. ఇది సెన్స్ అంటే అర్థము, కొంత అర్థాన్ని ఇస్తుంది కానీ పూర్తి అర్థాన్ని ఇవ్వదు. సీ ద ఎగ్జాంపుల్. ఇన్ ద ఈస్ట్, తూర్పు దిక్కున. ఇన్ ద కార్నర్, మూలన. అంటే కొంత అర్థాన్నే ఇస్తున్నది. అంటే ఫ్రేజ్ అనేటువంటి దానికి కొంత అర్థాన్ని ఇచ్చే కొన్ని పదాల యొక్క సముదాయము అని గుర్తుపెట్టుకోవాలి. దెన్ వాట్ ఈజ్ క్లాజ్? ద క్లాజ్ మేక్స్ సెన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ సంథింగ్. అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ సంథింగ్ ఉండే విధంగా, ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చే విధంగా క్లాజ్ ఉంటుంది. క్రింద ఇచ్చిన ఉదాహరణలు గమనించండి. సీ ద ఎగ్జాంపుల్స్. ద సన్ రైజెస్, సూర్యుడు ఉదయిస్తాడు. ఇది ద సన్ సబ్జెక్టుని, రైజెస్ వెర్బుని కలిగి ఉంది. వాస్తవంగా ఇక్కడికే కూడా వాక్యం పూర్తయింది. అయితే అదనపు అర్థం కోసము ఈ సంథింగ్ ప్లేస్లో మనం ఫ్రేజ్ని జోడించవచ్చు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్. ద క్యాట్ ఈజ్ సిట్టింగ్, ఇక్కడికే పూర్తి వాక్యం యొక్క స్వరూపం వచ్చింది. అదనపు అర్థం చేర్చడానికి ఈ ఫ్రేజ్ని కలుపుతున్నాం. ద క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్. ఈ విధంగా క్లాజ్ వెంట ఫ్రేజ్ ఉంటే క్లాజ్కు మరి కాస్త అర్థం వస్తుంది. ఫ్రేజ్ కొన్ని పదాలతో ఉండేటువంటి సమూహం. దీనికి గ్రామాటికల్గా పూర్తి స్ట్రక్చర్ లేదు. కానీ క్లాజ్ మట్టుకు సబ్జెక్టు వెర్బును కలిగి ఉండి గ్రామాటికల్గా ఒక పూర్తి రూపాన్ని పొంది ఉంది. ఈ విధంగా క్లాజు ఫ్రేజు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు క్లాజునికి కూడా 2 రకాలుగా ఉన్నాయని చెప్పుకుందాం. క్లాజ్ అండ్ ఇట్స్ కైండ్స్. క్లాజులోని రకాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. క్లాజ్ అంటే సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ సంథింగ్గా ఉంటుందని చెప్పుకున్నాం. ఆ క్లాజులో కూడా 2 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 సబార్డినేట్ క్లాజ్. నెంబర్ 2 మెయిన్ క్లాజ్. సబార్డినేట్ క్లాజ్ అంటే ఇట్ ఈజ్ డిపెండెంట్ క్లాజ్. ఇది ఆధారపడేటువంటి క్లాజు. అంటే ఇది మరొక దాని మీద ఆధారపడి తన పూర్తి అర్థాన్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్, మీరు కష్టిస్తే, అంటే కష్టపడి పని చేస్తే ఏమవుతుంది తర్వాత చూద్దాం. అంటే దీని అర్థము పూర్తి కాలే. యూ సబ్జెక్టు, వర్క్ వెర్బు.
అంటే సబ్జెక్టివ్ వెర్బుల్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఇది పూర్తి అర్థాన్ని ఇవ్వలేదు కాబట్టి సబార్డినేట్ క్లాజ్ అన్నాము. ఇది డిపెండెంట్ క్లాజ్. డిపెండెంట్ అంటే ఇంకో దాని మీద ఆధారపడుతుంది. దో హీస్ పూర్, వాడు బీదవాడు అయినప్పటికీ. అయితే ఏంటి తర్వాత చూద్దాం. సో పూర్తి అర్థాన్ని ఇవ్వలే. అన్లెస్ యూ స్టార్ట్ ఎర్లీ, నువ్వు తొందరగా బయలుదేరకపోతే. ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమై ఉంటాయి. ఇవి సబ్జెక్టివ్ వెర్బుని కలిగి ఉన్నప్పటికీ కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వక మరొక దాని మీద ఆధారపడింది కాబట్టి ఇది డిపెండెంట్ క్లాజ్ అయింది. దీన్ని సబార్డినేట్ క్లాజ్ అని పిలిచాం. ఇప్పుడు మెయిన్ క్లాజ్ విషయానికి వస్తే, మెయిన్ క్లాజ్ ఈజ్ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ స్వతంత్రమైనది. ఇది వేరొక దాని మీద ఆధారపడాల్సిన పని లేదు. సీ ద ఎగ్జాంపుల్స్. చూడండి. యూ కెన్ పాస్, నువ్వు పాస్ అవుతావు, పాస్ కాగలవు. నువ్వు పాస్ కాగలవు అని చెప్పడానికి ఎక్కడో ఆధారపడనక్కర్లే. కానీ ఇఫ్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టిస్తే పాస్ కాగలవు. అంటే పాస్ కాగలవు అనేదేమో మెయిన్ క్లాజ్ అయింది. దీని మీద ఆధారపడి అర్థాన్ని ఇచ్చే ఇఫ్ యూ వర్క్ హార్డ్ వచ్చి సబార్డినేట్ క్లాజ్ అయింది. ఇది డిపెండెంట్ క్లాజ్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్. హీ ఈజ్ ఆనెస్ట్, వాడు నిజాయితీపరుడు. దో హీ ఈజ్ పూర్, బీదవాడైనప్పటికీ కూడా నిజాయితీపరుడు. ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చినటువంటి మెయిన్ క్లాజ్. దీని అర్థం మేరకు ఇది ఆధారపడింది. అంటే ఈ వాక్య భాగం లేకపోతే ఈ వాక్య భాగానికి పూర్తి అర్థం లేదు అని అర్థం. యూ మే మిస్ ద ట్రైన్, నువ్వు ట్రైన్ మిస్ కాగలవు. అన్లెస్ యూ స్టార్ట్ ఎర్లీ, నువ్వు ఇప్పుడే బయలుదేరకపోతే నువ్వు ట్రైన్ మిస్ కాగలవు. అంటే నువ్వు ట్రైన్ మిస్ కాగలవు, ఇది పూర్తి అర్థాన్ని ఇచ్చింది. అన్లెస్ యూ స్టార్ట్ ఎర్లీ, మీరు ఇప్పుడే బయలుదేరకపోతే, ఇది మాత్రం డిపెండెంట్ సబార్డినేట్ అయింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇఫ్కు అన్లెస్కు తేడా ఏంటంటే ఇఫ్ నాట్ కలిస్తే అన్లెస్ అనే అర్థాన్ని వస్తుంది. కాబట్టి సబార్డినేట్ క్లాజ్ అంటే ఇవి మరొక దాని మీద, ఈ మరొక క్లాజ్ మీద ఆధారపడతాయి. ఆ ఆధారపడేది మెయిన్ క్లాజ్ అవుతుంది. సో మెయిన్ క్లాజ్ మీద ఆధారపడేవి సబార్డినేట్ క్లాజులు. ఇవి పూర్తి అర్థాన్ని ఇచ్చేవి మెయిన్ క్లాజెస్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ పాస్. ఈ విధంగా మనము క్లాజులో రెండు రకాలుగా చెప్పుకుందాము. సబార్డినేట్ క్లాజ్ లేదా డిపెండెంట్ క్లాజ్. ఇది మరొక దాని మీద ఆధారపడే క్లాజు. మెయిన్ క్లాజ్ ఇది తను స్వతంత్రమైన అర్థాన్ని ఇచ్చేటువంటి క్లాజు. ఇవి వేటి మీద ఆధారపడవలసిన అవసరము లేదు. వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్ మేక్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజు కలిసిన వాక్యాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఆల్ ఇఫ్ క్లాజెస్ ఆర్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. అంటే ఇఫ్ క్లాజులు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటి కోవకు చెందుతాయి. ఇప్పుడు చూసినటువంటి ఈ ఉదాహరణలు చూద్దాం. సబార్డినేట్ క్లాజ్ డిపెండెంట్ అని చెప్పుకున్నాము. మెయిన్ క్లాజ్ ఇండిపెండెంట్ అంటే ఇది స్వతంత్రమైంది, ఇది అస్వతంత్రమైంది లేదా మరొక దాని మీద ఆధారపడుతుంది. ఈ మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు ఈ రెండు కలిసినప్పుడు ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఏర్పడుతుంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ కెన్ పాస్, ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఇఫ్ క్లాజే, కానీ ఇఫ్ క్లాజులు కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటి జాతికి చెందుతాయి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ ఏమో సబార్డినేట్ క్లాజు, యూ కెన్ పాస్ మెయిన్ క్లాజ్. దీన్ని యూ కెన్ పాస్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అని కూడా చెప్పచ్చు. అంటే ఏ క్లాజ్ అయినా ముందుండొచ్చు. దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్, హీ ఈజ్ ఆనెస్ట్ దో హీ ఈజ్ పూర్ అలా కూడా చెప్పచ్చు. అన్లెస్ యూ స్టార్ట్ ఎర్లీ యూ మే మిస్ ద ట్రైన్, యూ మే మిస్ ద ట్రైన్ అన్లెస్ యూ స్టార్ట్ ఎర్లీ. అంటే ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజు కలిస్తే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ ఏర్పడుతుంది. ఇఫ్ క్లాజెస్ 3 టైప్స్ గతంలో చెప్పుకున్నాము. ఇఫ్ నాట్,
అన్లెస్కు సమానం. ఇఫ్ క్లాజుల్లో 3 రకాలు ఉన్నాయి. దెర్ ఆర్ 3 కండిషనల్ క్లాజెస్. 3 రకాల కండిషనల్ క్లాజులు ఉన్నాయి. మనం గతంలో చెప్పుకున్నాము, మెయిన్ క్లాజు సబార్డినేట్ క్లాజు కలిస్తే ఒక కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. ఇఫ్ క్లాజ్ కూడా ఒక కాంప్లెక్స్ సెంటెన్సే. అంటే ఇఫ్ క్లాజులో ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. ఈ 3 క్లాజుల్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. ప్రాబబుల్ కండిషన్, నెంబర్ 2 ఇంప్రాబబుల్ కండిషన్, నెంబర్ 3 ఇంపాసిబుల్ కండిషన్. ఈ విధమైన 3 కండిషన్ క్లాజులని మనం వేరుగా చదువుతాం. ఇందులో గమనించదగ్గ అంశం ఏంటంటే ఎవ్రీ కండిషనల్ క్లాజ్ విల్ హ్యావ్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్. ప్రతి కండిషనల్ క్లాజుల్లో కూడా, అంటే ఇది ఒక కండిషనల్ క్లాజ్, ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్ అనేది కూడా ఒక కండిషనల్ క్లాజ్, ఇంపాసిబుల్ కండిషన్ అనేది కూడా ఒక కండిషనల్ క్లాజ్. ఈ ప్రతి కండిషనల్ క్లాజ్లో కూడా ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది. నెంబర్ 2 సబార్డినేట్ క్లాజ్ విల్ హ్యావ్ ఇఫ్ ఆర్ అన్లెస్. సబార్డినేట్ క్లాజులలో తప్పనిసరిగా ఇఫ్ కానీ అన్లెస్ కానీ ఉండాలి. ఎనీ క్లాజ్ మే బీ ఎట్ ద బిగినింగ్. అంటే ఏ క్లాజ్ అయినా కూడా వాక్య ప్రారంభంలో ఉండొచ్చు. అంటే మెయిన్ క్లాజ్ అయినా ఫస్ట్ ఉండొచ్చు, లేదా సబార్డినేట్ క్లాజ్ అయినా ఫస్ట్ ఉండొచ్చు. ఏది ఉన్నా కూడా అర్థంలో ఎలాంటి భేదము రాదు. కాబట్టి కండిషనల్ క్లాజులు 3 రకాలు ఉన్నాయి. ఆ 3 ఇవి. ఈ ప్రతి కండిషనల్ క్లాజ్ కూడా ఒక మెయిన్ క్లాజుని, ఒక సబార్డినేట్ క్లాజుని కలిగి ఉంటుంది. అలానే సబార్డినేట్ క్లాజ్ విల్ హ్యావ్ ఇఫ్ ఆర్ అన్లెస్. అంటే ఇఫ్ కానీ అన్లెస్ కానీ సబార్డినేట్ క్లాజులో తప్పనిసరిగా ఉంటుంది. ఏ క్లాజ్ అయినా కూడా వాక్యం యొక్క ప్రారంభంలో ఉంటుంది. ఈ లక్షణాలని కలిగి ఉంటుంది.